అరే గాంధీ గారు ఏమన్నారో తెలుసా? మీ టైంలో ఏం జరిగిందో నాకేం తెలుసండి. కాఫీ ఇదే. ఇలా చెప్పండి. పట్టుకో. ఎవరి గుమ్మం వాళ్ళు శుభ్రం చేసుకోవడం వల్ల వీధి శుభ్రపడుతుంది, వీధులన్నీ శుభ్రంగా ఉండడం వల్ల ఊరు శుభ్రపడుతుంది, ఊళ్ళన్నీ శుభ్రంగా ఉండడం వల్ల రాష్ట్రం శుభ్రపడుతుంది, రాష్ట్రాలన్నీ శుభ్రంగా ఉండడం వల్ల దేశమే శుభ్రం పడేదండి. మధ్యలో సముద్రాలు శ్మశానాలు ఉంటాయి. నరికి సూచనలు పాకెత్తా. అవి కూడా శుభ్రం చేస్తున్నారులేండి. అలా ముందు మన కొంపలో ఖండించే దేశం మొత్తం ఖండిస్తారు. ఆ ఈ సోషల్ మీడియా ఏ సందర్భంలో సంక్రమించిందో గాను రే వైరస్ లా వ్యాపించి మందులేని రోగంలో దాపరించి క్యాన్సర్ లో మనతో కాపురం చేస్తుందిరా. రెవల్యూషన్ అంటుంటే మీ రోగం అంటారేంటండి? మొత్తం రివర్స్ అయిపోతుంటే రెవల్యూషన్ ఏంట్రా? రివర్సా? ఆ ఇంతకు ముందు ఇంటి పక్క వాళ్ళతో ముఖాముఖి కొట్టుకునేవారు, ఇప్పుడు ఇంటర్నెట్ లో ముక్కు ముఖం తెలియని వాళ్ళతో కొట్టుకుంటున్నారు. ఇంతకు ముందు ఎవరింట్లో కన్నా తొంగి చూస్తే చాలు ఒంగులు వేసే లోపు కుక్కలు వదిలేసేవారు, ఇప్పుడు మా హాల్ చూడండి, మా బెడ్రూమ్ చూడండి, మా బాత్రూమ్ చూడండి అని ఎవరంగా వీడియోలు తీసి మరీ చూపిస్తున్నారు. శవాళ్ళు కూడా వదులుతలేదురా ఈ శాడిస్టోళ్ళు. మొన్న ఒక వీడియో చూసాను రా, దాని ముగ్గురు దాన్ని ఏమి అండనుకుంటా, ఒకవేళ అన్నా ఇది అందనుకుంటా. కుటుంబం అంతా కూర్చుని కన్నీళ్ళు పెట్టుకుంటుంటే శవాన్ని పంచినామా చేసినట్టు వీడియో చేస్తదేట్రా. ఫరెస్ట్ పిల్లో. ఇంతకు ముందు బయట కొంచెం పక్కకి జరిగితే చాలు అయిపోయి నన్ను ఎవరు చూస్తారని వారం రోజులు ఈదుల్లోకి వచ్చేవాళ్ళు కాదు, ఇప్పుడు చూపెత్తానండి. నేను అర్జెంట్గా ఢిల్లీకి వెళ్తా. ఏళ్ళు గోసిగుట్టు ఎట్టు కొడతారు. అమ్మో వద్దులే. టవల కట్టుకుని ఇండియాకి ఎడితే ఏ రంగం వేస్తుంది. ఇదంతా సోషల్ మీడియా వల్ల కాదు, దీన్ని చూసి ఇంకో నలుగురు తలకాయలేని వాళ్ళు తువాళ్ళు అట్టుకుని తయారవుతారు. ఇండియా పరువు ఇండియా గేట్ దగ్గర తీసేసిందిరా, దీని పాపులారిటీ పిచ్చి పాడెక్క. అందుకే ఈ నెట్ఫ్లిక్స్ పెళ్లిని మనం నట్టింట్లోనే తొక్కి ఏ తొక్కదా. కొంచెం వెనకెళ్ళండి, మీరు నా కాలు తొక్కేస్తున్నారు. ఇంతకీ ఇప్పుడు మీరు ఏం చేస్తారు? ఒంట్లో బాగాలేదని చెప్తే ఇంట్లో వదిలేసిపోతారు. మా వాళ్ళు ఎవరో పోయేలా ఉన్నారని చెప్తే మిమ్మల్ని ఒక్కరినే పోయిరామంటారు. కుర్చీలు కేసు కట్టేస్తే కొరుక్కొని మరీ పారిపోతారు. మరి ఏం చేస్తే ఆగుతారా? చంపేయండి గారు, పని అయిపోద్ది. అప్పుడు నన్ను బొక్కలో తోస్తారు.